జాగృతి నవంబర్ 24 దీపావళి సంచిక నుంచి ఇవాళ భద్రకాళి దేవాలయాన్ని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. హనుమకొండ వరంగల్ మధ్య ఉన్న గుట్టపై భద్రకాళి అమ్మవారి ఆలయం ఉంది. భద్రకాళి ఆలయాల్లో పురాతనమైనదిగా దీన్ని పరిగణిస్తారు. చాళుక్యరాజు రెండో పులకేశి క్రీస్తు శకము 625 సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆంధ్రదేశానికి చెందిన వేంగి ప్రాంతంపై సాధించిన విజయానికి గుర్తుగా దీని నిర్మాణం చేపట్టారని చెబుతారు. తర్వాతి కాలంలో కాకతీయులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయటమే కాకుండా భద్రకాళి అమ్మవారిని తమ కులదేవతగా ఆరాధించారు. గణపతి దేవుడు ఆలయం సమీపంలో భద్రకాళి తటాకాన్ని నిర్మించారు. 1950లో భద్రకాళి ఉపాసకులు శ్రీ గణేశ్వరరావు శాస్త్రి, గుజరాత్ వ్యాపారి శ్రీ మంగళలాల్ సమేజాతో కలిసి ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఇక్కడ అపర ఏకాదశిని భద్రకాళి ఏకాదశిగా జరుపుకుంటారు. ఇక్కడ భద్రకాళి అమ్మవారు 8 చేతుల్లో వివిధ ఆయుధాలను ధరించి రౌద్ర రూపంలో దర్శనమిస్తారు. గర్భగుడికి ఎదురుగా అమ్మవారి వాహనం సింహం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆలయానికి ధ్వజస్తంభం, బలిపీఠం ఉన్నాయి. మనం అపర ఏకాదశిని ఒకటి విన్నాం ఇక్కడ. దాన్నే భద్రకాళి ఏకాదశిగా జరుపుకుంటారని కూడా చదివాం. అపర ఏకాదశి అంటే వైశాఖ బహుళ ఏకాదశిని అపర ఏకాదశి అంటారు, సిద్ధ ఏకాదశి అంటారు, అలాగే వసుధ ఏకాదశి అని కూడా అంటారు. దానికి 3 పేర్లు ఉన్నాయి. ఆ ఏకాదశిని, వైశాఖ బహుళ ఏకాదశిని ఇక్కడ భద్రకాళి ఏకాదశిగా భావించి ఉత్సవాలు జరుపుకునే అలవాటు ఈ దేవాలయంలో ఉందన్నమాట, సాంప్రదాయం. స్వస్తి. వేములవాడ రాజరాజేశ్వరి అమ్మవారి గురించి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ గ్రామంలో రాజరాజేశ్వరి స్వామి ఆలయం ఉంది. శిల్ప సంపద, ఆధ్యాత్మిక ఔన్నత్యాలకు ప్రతీకగా ఈ ఆలయానికి ఖ్యాతి ఉంది. ఇక్కడ కొలువైన రాజరాజేశ్వరి స్వామి నీలలోహిత శివలింగం రూపంలో ఉంటాడు. కోరిన కోరికలు తీర్చే దేవుడుగా భక్తులు రాజరాజేశ్వర స్వామిని కొలుస్తారు. ఈ ఆలయాన్నే దక్షిణ కాశీగా, హరిహర క్షేత్రంగా పేర్కొంటారు. ఎందుకంటే ఈ ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయాలు ఉన్నాయి. ఈ శ్రీ అనంత పద్మనాభ స్వామి ఇక్కడ క్షేత్రపాలకుడు. ఆలయంలో శైవ వైష్ణవ సంప్రదాయ పండుగలను రెండిటిని వైభవంగా నిర్వహిస్తారు. మహాశివరాత్రి, శ్రీరామనవమి పండుగలను ఘనంగా జరుపుతారు. భవిష్యోత్తర పురాణం ప్రకారం సూర్యభగవానుడు ఒకసారి అనారోగ్యానికి గురైనప్పుడు ఇక్కడి స్వామిని ప్రార్థించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతాడు. అందువల్లనే దీన్ని భాస్కర క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఇంద్రుడు రాజరాజేశ్వర స్వామిని అర్చించి బ్రహ్మహత్య పాతకము నుంచి బయటపడ్డాడని పురాణ కథనం. పరీక్షిత్తు మహారాజు మనుమడైన రాజనరేంద్రుడు ఈ దేవాలయాన్ని నిర్మించాడని పురాణ కథనం. పరీక్షిత్తు పాండవ మధ్యముడైన అర్జునుడి మనుమడన్న సంగతి తెలిసిందే. రాజనరేంద్రుడు ఒకసారి అనుకోకుండా మణిపుత్రుడిని సంహరించడంతో కుష్ఠువ్యాధి సోకుతుంది. అప్పుడు ఆయన ఇక్కడి ధర్మకుండం అంటే పుష్కరిణిలో స్నానం చేయడం వల్ల వ్యాధి నుంచి విముక్తి అవుతాడు. తరువాత శ్రీ రాజరాజేశ్వరుడు, శ్రీ రాజరాజేశ్వరి దేవి కనిపించి తనకొక దేవాలయం నిర్మించాలని ఆదేశించిన మేరకు రాజనరేంద్రుడు ఈ ఆలయాన్ని నిర్మిస్తాడు. అయితే పుష్కరిణి అడుగు భాగంలో ఉన్న శివలింగాన్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠించమని వారు కోరిన మేరకు ఆయన ఈ లింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. క్రీస్తు శకం 750-973 మధ్యకాలంలో వేములవాడను రాజధానిగా చేసుకొని వేములవాడ చాళుక్యులు పాలించినట్టు అక్కడి శాసనాలు బట్టి తెలుస్తోంది. వీటిల్లో వేములవాడను లేమువాటిక అని పేర్కొని ఉండటం కూడా గమనార్హం.
ప్రముఖ తెలుగు కవి భీమకవి ఈ ప్రాంతానికి చెందినవాడే. అదేవిధంగా ప్రముఖ కన్నడ కవి పంప రెండవ అరికేసరి ఆస్థాన కవిగా ఉండేవాడు. తాను కన్నడంలో రచించిన మహాభారతాన్ని ఇక్కడి రాజులకు అంకితమిచ్చాడు పంప. ఈ దేవాలయం ప్రముఖ గుడి చెరువు ఒడ్డునే నెలకొని ఉంది. గర్భగుడిలో మహామండపం అంట గర్భగుడి. శ్రీలక్ష్మీ గణపతి నీలలోహిత శివలింగం రూపంలో రాజరాజేశ్వరుడు కొలువై ఉన్నాడు. వీరితో పాటు రాజరాజేశ్వరి దేవి కూడా ఉంది. శివలింగానికి ఎదురును యథాప్రకారం నందీశ్వరుడు ఉన్నాడు. గర్భగుడికి సమీపంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి, శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ ఆంజనేయ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి, దక్షిణామూర్తి, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ బాలా త్రిపుర సుందరి, శ్రీ సోమేశ్వర, శ్రీ ఉమామహేశ్వర, శ్రీ మహిషాసురమర్దని, శ్రీ కాలభైరవ స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ శైవ పూజలు స్మార్త ఆగమం ప్రకారము, వైష్ణవ పూజలు పాంచరాత్ర ఆగమం ప్రకారం నిర్వహిస్తారు. శ్రీ రాజరాజేశ్వరి స్వామికి నిత్యం 4 కాలాలలో పూజలు నిర్వహిస్తారు. అవి వరుసగా ప్రాతకాల పూజ, మధ్యాహ్నక పూజ, ప్రదోషకాల పూజ, నిశికాల పూజ. అంటే ప్రదోషకాలం అంటే సాయంత్రం, ప్రాతకాలం తెలుసు మనకి పొద్దునే, మధ్యాహ్నం తెలుసు, పోతే నిశికాలం అంటే అర్ధరాత్రి కూడా పూజలు ఇక్కడ నిర్వహిస్తారన్నమాట. గర్భగుడిలో మిగిలిన దేవతలకు కూడా ఈ పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ విశేషం అంటే 4 కాలాల్లో పూజ జరగటమే కాకుండా పాంచరాత్ర ఆగమం ప్రకారమేమో వైష్ణవ పూజలు జరుగుతాయి. అలాగే శైవాగమ స్మార్తాగమ ప్రకారం శైవ పూజలు జరుగుతాయి. ఇది విశేషం అన్నమాట ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఇంద్రుడు తపస్సు చేశాడు, అలాగే రాజనరేంద్రుడు తపస్సు చేశాడు. ఆయన కలలో కనపడి ఆయన వ్యాధి తగ్గటం వలన స్వామి కనపడి ప్రతిష్ఠించమన్న కారణంగా దీన్ని ప్రతిష్ఠించడం కూడా జరిగింది. అలాగే సూర్యుడు కూడా ఈ స్వామిని ఉపాసించి ఆరోగ్యం పొందాడు. ఇది ఈ క్షేత్రం యొక్క విశేషం. స్వస్తి.